అందరికీ నమస్తే. రాగులతోటి ఒకసారి ఇలాగ ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నామనుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఒక కప్పు రాగులు తీసేసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకొని బరకగా పట్టుకోండి. మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా. పట్టుకున్న తర్వాత మనము దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసుకోకండి. చూడండి నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ ఇలాగ చిలకరించుకుంటా పిండికంతా పట్టేలాగా వాటర్ కలుపుకోవాలి. ఈ వంట అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇది పెద్దల కాలంలో చేసేవాళ్ళు. మనం దీన్ని రాగులతోటి సజ్జలతోటి చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇదే ప్రాసెస్ తోటి మనం సజ్జలతోటి కూడా చేసుకోవచ్చు. సజ్జల్ని కూడా బరకగా పట్టుకొని ఇలాగనే చేసుకోవచ్చు. సేమ్ రాగులతో చేసుకోవచ్చు, సజ్జలతో చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. పిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు వీక్లీ వన్స్ అన్న ఖచ్చితంగా ఇలాగ తింటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా హెల్తీగా ఉంటారు. ఇలాగ వాటర్ అనేది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ రెసిపీ అనేది చాలా ఇష్టం అండి. మా పిల్లలైతే సూపర్ ఇష్టంగా తింటారు. ఇలాగ మనం కలుపుకున్నాక మన చేతి చూడండి ఇలా ముద్ద కడితే ముద్ద కావాలి. అప్పటి వరకు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి. మరీ జోరు కాదండి. ఇలా ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లోకి నేను 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. దానిపైన ఒకటి మనకు కాటన్ క్లాత్ ఉంటుంది కదా, పల్చది కాటన్ క్లాత్ దీని మీద ఇలాగా కట్టేసుకోవాలి ఒక తాడుతోటి. కింద గిన్నెలో వేసిన వాటర్ అనేది తగలకుండా చూసుకోండి. కొంచెం హైట్లో కట్టుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు రాగి పిండిని వాటర్తో కలుపుకున్నాం కదా, దానిని ఇప్పుడు మనం స్టీమ్ చేసుకుంటాం. ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా క్లాత్ పెట్టేసి గిన్నెకి ఒక తాడు తీసుకొని కట్టేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే మనం పిండి వేసినా కానీ కిందికి వాటర్కి బరువుకి తగలకుండా ఉంటుంది. కింద వాటర్కి ఇలాగ టైట్గా కట్టేసుకోండి. ఇప్పుడు దీని మీద మనము ఇందాక కలుపుకున్న పిండిని ఇందు మీద పెట్టుకోవాలి. ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి చుట్టూగా. చూడండి ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈవెన్గా చేసుకోండి రౌండ్గా. ఇప్పుడు పైన కొంచెం వాటర్ చిలకరించుకోండి. ఎక్కువ కాదు, లైట్గా ఊరికేలాగా చిలకరించుకున్న తర్వాత ఒక చిన్న గంట తీసుకొని ఇలాగ అక్కడక్కడ హోల్స్ పెట్టుకోండి. ఇలాగ హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆవిరి కొంచెం పైకి వచ్చి మంచిగా ఈవెన్గా అంతా ఉడుకుతుంది. ఇప్పుడు మనకు పైన సరిపోయేలాగా ఆవిరి కొంచెం కూడా బయటికి రాకుండా ఉండేలాగా ఒకటి ఏదైనా గిన్నెను బోర్లించుకొని మీడియం ఫ్లేమ్లోనే 15 మినిట్స్ 20 మినిట్స్ పడుతుందండి. పైన కొంచెం బరువు పెడుతున్నాను, ఏమైనా ఆవిరి బయటకు వస్తుందేమో అని. ఒకవేళ మీకు ఏం బయటికి రాకపోతే బరువు అవసరం లేదు. 15 మినిట్స్ తర్వాత మీరు చెక్ చేసుకోండి. ఉడికితే పర్లేదు, ఉడకకపోతే ఇంకో 2-3 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి మన చేతి ఇట్లా పట్టుకుంటే మెత్తగా కావాలి. నాదైతే ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసుకొని దీనిని చల్లార్చుకోవాలి ఒక ప్లేట్లో వేసుకొని. బాగా చల్లారనివ్వకండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేతోటి మంచిగా నలుపుకోవాలి పొడిగా. తర్వాత మనకు స్వీట్కి సరిపడంత, మీరు ఎంత తీపి తింటే అంత తీపి, ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. మనం తినే స్వీట్ని బట్టి స్వీట్ యాడ్ చేసుకోవాలి. బెల్లం, నేను బెల్లం పొడి యాడ్ చేస్తున్నాను అండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం కారంగా తీయగా చాలా బాగుంటుందండి. తర్వాత కరివేపాకు, వీటన్నిటిని మంచిగా వేయించుకొని పచ్చి కొబ్బరిని నిలువుగా ఇలాగ తురుముకోవాలి పెద్దగా. కొబ్బరి ఇలాగ రోస్ట్ చేసి వేసుకుంటే మనం తినేటప్పుడు పంటికి తగులుకుంటా చాలా రుచిగా ఉంటుందండి. కొబ్బరి మటుకు వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలాగ మంచిగా వేయించుకున్నాక స్టవ్ ఆపేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న దాంట్లోకి ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వేడికి బెల్లం కూడా మంచిగా కరిగిపోతుంది. ముందు ఆల్రెడీ రాగిపిండి కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా, ఆ వేడి కూడా బెల్లం మెల్ట్ అయిపోతుంది. ఇలాగ మంచి కలిపేసుకోండి. నెయ్యి అంతా పిండికి పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈవినింగ్కి స్నాక్ అయినా, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు కదా, అప్పుడైనా చేసివచ్చు. ఎప్పుడైనా ఫెస్టివల్స్కి కూడా చేసుకోవచ్చు మనం. లేకపోతే వీక్లీ వన్స్ ఒక్కసారైనా ఇది చేసుకొని తింటే చాలా హెల్తీ అండి. పిల్లలు కూడా స్ట్రాంగ్గా అవుతారు. మీకు ఈ రెసిపీ నచ్చితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బై.